आस्तु पूजांच अहम करिष्ये। नमस्करोमि बोल गजानन भगवान की जय। Tina C Creations, mechanic, Muthu Shad. All the best. హాయ్, టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్పై మున్నా గారు ఉపేంద్ర గారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మెకానిక్. ఈ చిత్రంలో నేను ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను, ప్రతి కథానాయకుడిగా. ఈ చిత్రానికి కొత్త దర్శకులు శ్రీ మునిశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన కథని ఆయన రాయడం జరిగింది. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా నమస్కారం. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మెకానిక్ అనే సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ మున్నా గారికి, ఉపేంద్ర గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది మంచి కథ, ఒక సోషల్ బర్నింగ్ ఇష్యూ బేస్ చేసుకుని చేసాము. క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది, మంచి పెప్పుగా ఉంటుంది. సో ఇది జనాలందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. సో మీరందరూ దీన్ని చూసి ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కాదు, హీరో హీరోయిన్ పేరు నువ్వు చెప్పవచ్చు చెప్తాడా? కెమెరా ఓకే, చెప్పనా అంటే లెంత్ ఎక్కువ ఇద్దామని మళ్ళీ ముగ్గురు నీ ఓడకాడ పని చేసినావు, అది రైటర్ చేసిన అది చెప్పుకోండి. ఇంతమందికి సినిమాలకు లిరిక్ రైటర్ ఉండండి, డైరెక్షన్ వదిలేండి. మామూలు చెప్దాం, వంశీ గారి పేరు చెప్తాం. ఓకే, సినిమాలో ఇస్తున్న పేర్లు చెప్పేస్తారు. తనకల బర్ని గారు వీళ్ళందరూ పేర్లు చెప్పేస్తారు. ఓకేనా, రెడీనా? ఓకే. టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్పై మెకానిక్ అనే సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ మున్నా గారు, ఉపేంద్ర గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ కథ ఒక మంచి చిన్న సోషల్ బర్నింగ్ ఇష్యూ మీద బేస్ చేసుకుని చేశాము. సో ఇందులో హీరో క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది, మీ అందరికి కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. మంచి పెప్పుగా స్పైసీగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మంచి ప్యాడింగ్ ఉంది. హీరో వచ్చేసి మనీషాయి తేజ, తను ఆల్రెడీ 2 మూవీస్ చేశారు. సో ఈ 3rd మూవీ. అలాగే హీరోయిన్ రేఖా నిరోష, తను ఆల్రెడీ 4-5 మూవీస్ చేసింది, ఆల్రెడీ 2 మూవీస్ రిలీజ్ అయినాయి. సో నెక్స్ట్ తనికెళ్ళ భరణి గారు ప్రధాన పాత్ర చేస్తున్నారు, నాగమహేష్ గారు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా సూర్య గారు, మన సంజయ్ జనక్ గారు. సో ఇలా చాలా ప్యాడింగ్ చేస్తున్నారు, మంచి కాస్టింగ్ ఉంది. అండ్ నేను నా విషయానికి వస్తే నేను ఆల్రెడీ కృష్ణవంశీ గారి దగ్గర రైటర్గా చేశాను కొంతకాలం. అంతకుముందు చాలా సినిమాలకు నేను రైటర్గా వర్క్ చేశాను. సో ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను. మూవీ చాలా బాగా వస్తుందని ఆశిస్తున్నాను. ఈ కథ డెఫినెట్గా మీకు అందరికీ ఆకట్టుకుంటుంది. హీరో క్యారెక్టరేషన్ డెఫినెట్గా మీకు అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే దాంట్లో మేమైతే ఇష్యూ బేస్ చేస్తున్నామో కంపల్సరీ ఇది చేస్తుంది. మీరందరూ చూసి ఆదరించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలండి. టీనా శ్రీ క్రియేషన్స్ మెకానిక్ మూవీ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకులైనటువంటి మా దర్శకులు గారు ముని గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఆయన గతంలో కృష్ణవంశీ గారి దగ్గర కొన్ని సినిమాలకు రైటర్గా పనిచేశారు. ఒక మంచి లైన్తో, అంటే ఒక వాటర్కి, ఒక విలేజ్కి, ఒక మెకానిక్, అంటే హీరో క్యారెక్టరైజేషన్ మెకానిక్, ఈ మూడిటికి లింక్ ఉన్నటువంటి ఒక మంచి లైన్తో ఆయన ఈ కథని తయారు చేశారు. అలాగే ఈ చిత్రానికి మా హీరో అయినటువంటి మణి ఒక మంచి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్ రేఖ, వాళ్ళిద్దరూ జంట కూడా బాగా చక్కగా ఉంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఉపేంద్ర గారి గురించి, అంటే నిర్మాతలు గారు, అలాగే ముని గారు. సినిమాకి ఒక 2 నిర్మాతలు వస్తున్నారండి, గట్టి నిర్మాతలు, చాలా బెస్ట్ నిర్మాతలు. వాళ్ళు ఈజీగా నాకు తెలిసి 100 మూవీస్ డెఫినెట్గా చేస్తారు, అంత నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్. అలాగే మన మనీతో పాటు ఇంకా కొంతమంది నూతన దర్శకుల్ని, నటుల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు వచ్చారు. మంచి సంస్థ అవుతుంది ఇది. నాకు
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అవకాశాన్ని కల్పించినటువంటి, అందుకు సహకరించినటువంటి నాగమహేష్ గారికి, అలాగే మా ఉపేంద్ర గారికి, మున్నా గారికి, ముఖ్యంగా మా డైరెక్టర్ ముని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, త్వరలో మీ ముందుకు రాబోతుంది మెకానిక్. చూడండి, ఆదరించండి, ఆ నూతన నటీనటుల్ని ఆశీర్వదించండి. హాయ్ అండి. ఈరోజు టీనాశ్రీ క్రియేషన్స్ పతాకంపై మెకానిక్ అనే మూవీ గ్రాండ్గా ఓపెన్ అయింది. ఈ సినిమా అంతే విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఎంతో విజయం సాధిస్తానని కోరుకుంటున్నా. ఈ సినిమాకి ప్రొడ్యూసర్లుగా మన ఉపేంద్ర గారు మరియు మొన్నా గారు దీనికి ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. ఈ సినిమాకి మణి అండ్ రేఖ గారు కూడా హీరోయిన్లు కాబట్టి మమ్మల్ని చాలామంది ఈ అవకాశం మాకు ఇచ్చిన డైరెక్టర్ ముని గారికి స్పెషల్గా థ్యాంక్ యూ. ఈ సినిమాలో పేర్లు కూడా ఇలా బాగా కలిసే ప్రొడ్యూసర్ గారి పేరు మొన్న, ఆయన పేరు ముని, ఈయన పేరు మణి. సినిమా పేరు మెకానిక్. అన్నీ అమ్మలే సినిమాకి. అలాగే హీరోయిన్గా రేఖ గారు కూడా చాలా అందంగా ఉన్నారు. అప్పట్లో బాలీవుడ్ యాక్టర్ రేఖ గారికి ఎంత పేరు వచ్చిందో ఈవిడ కూడా ఈ సినిమాతో అంత పేరు రావాలని కోరుకుంటూ, ఇంకొకసారి నాకు అవకాశం వచ్చిన మా ప్రొడ్యూసర్లు ఇద్దరికి, డైరెక్టర్ ముని గారికి ఇంకొకసారి స్పెషల్ థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ డెఫినెట్లీ నేను తప్పకుండా దీనికి వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ విల్ డూ డెఫినెట్లీ. ఇంకా I really wish the producers of the movie, Muni Garu and Upendra Garu, for the ultimate success. And new hero launch avapothunaru. He is Mani, and a very new heroine, brand new heroine. She is Rekha, and it's very nice. Villatoti acting. I mean, I'm getting really an opportunity to do with a fresh new team, and also I'm going to act with Nagamahesh Garu, so it's a very nice combination. And I wish nenu korukuntunnanu entante this team, that is Mechanic, the name of the movie is title is Mechanic, that is it has to rock and it will surely rock. Thank you so much. అందరికీ నమస్కారం. టీనాశ్రీ క్రియేషన్ బ్యానర్ పై మెకానిక్ అనే మూవీలో ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి అండ్ మా డైరెక్టర్ మునిశేఖర్ గారికి చాలా థ్యాంక్ యూ. నాది ఇది థర్డ్ మూవీ అండి. ఈ మూవీ కూడా కథ కూడా చాలా బాగుంది, అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చి మెకానిక్ అండి. పక్కా మాస్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ రేఖా నిరోష. ఈరోజు టీనాశ్రీ ప్రొడక్షన్ నుంచి మెకానిక్ అనే సినిమా ఓపెనింగ్ పూజ జరిగిందండి. ఈరోజు ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేశాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మునిశేఖర్ గారికి, అలాగే ఉపేంద్ర గారికి, మా ప్రొడ్యూసర్ మున్నా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. దీంట్లో కామెడీ, ఎమోషన్, అలాగే అందరికీ నచ్చే సబ్జెక్ట్ చాలా బాగుందండి. దీంట్లో ఇంతకుముందు నేను ప్రీవియస్గా ఒక 2-3 ప్రాజెక్ట్ చేశాను, బట్ ఇది కొత్త డిఫరెంట్ సబ్జెక్ట్. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి. మీరందరూ అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి థియేటర్స్కి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ మీద మెకానిక్ క్యాప్షన్ ట్రబుల్ షూటర్తో స్టార్ట్ అయింది. ఈరోజు మొదలైంది. నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని. నా పేరు నాగమనేశ్వరరావు. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చిద్ది. మీరందరూ తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడు వాళ్ళ ఊరి కోసం ఏదో ఒకటి చేయాలనే ఇదితో ఉంటారు. కంపల్సరిగా సినిమా కంప్లీట్ అయ్యి తొందరగా మీ ముందుకు వస్తుంది. అందరూ తప్పకుండా ఆదరించాలని ఆశిస్తున్నాను. అందరికి నమస్కారం అండి. టీనా క్రియేషన్ పతాకంపై మెకానిక్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈరోజు మెకానిక్ ట్రబుల్ షూటర్ అనే క్యాప్షన్తో వస్తున్నది. ఈ సినిమా ఈరోజు ముహూర్తం స్టార్ట్ చేయడం జరిగినది. ఈ సినిమాకు మా బాబు మణి సాయి తేజ, ఇది 3వ మూవీ అండి. మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్కు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రొడ్యూసర్ మున్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా బాబుని ఎక్కడో ఫోటోలో చూసి సెలెక్ట్ చేసినందుకు. మంచి కథ అండి, విలేజ్ బ్యాక్డ్రాప్ కథ. ఇది చాలా అద్భుతంగా ఉంది. మాస్గా జనాల మాస్ ఎట్లా ఉందో ఈ మాస్ కథతోని మా బాబు మంచిగా అవుతామని. అదేవిధంగా రేఖా నిరోష గారు ఇంతకుముందుకు 3-4 సినిమాలు చేశారు.
ఈ సినిమాలో మా బాబుతో ఒప్పుకున్నందుకు రేఖ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో కాస్టింగ్ నాగమహేష్ గారు, సంధ్య జన గారు, తనికెళ్ళ బర్నీ గారు, సూర్య గారు, సునీత మనోహర్ గారు అండ్ చంద్రబాబు శేఖర్ గారు, దొరబాబు గారు అందరూ మా సినిమాల్లో నటించిన వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. సినిమా చాలా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే కథ వినగానే నాకే ఇలాంటి కథ మా బాబుకు రావడం కూడా ఒక విధంగా నాకు సంతోషం అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, చూసి మీరే ఆదరిస్తారు. మంచి సినిమాలు ఎప్పుడు మీరు ఆదరిస్తారని నాకు తెలుసు. మీరు ఈ విధంగా మా బాబుని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హాయ్, నేను ఉత్తా. మెకానిక్ మూవీ అని చాలా న్యూ మూవీ అండి అండ్ కొత్తగా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దిస్ వాజ్ మై ఫస్ట్ మూవీ. సో తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా ఎక్సైట్గా ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ ది డైరెక్టర్ అండ్ ది ప్రొడ్యూసర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన్నారు. And I'm really glad to sit here and all the best for such a big team and చాలా సపోర్ట్ చేస్తున్నారు. రెడీ హాయ్ అండి, నేను మీ కపిల్ మాస్టర్ అండి. మెకానిక్ మూవీ బ్యూటిఫుల్ కంటెంట్ మూవీ అండి. మంచి కమర్షియల్ మాస్ అండ్ లవ్ స్టోరీ మూవీ అండి. బ్యూటిఫుల్ ఎక్స్ట్రాఆర్డినరీ అండ్ ముని గారు డైరెక్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఈ కాన్సెప్ట్ బాగా రాసుకున్నాడు, ప్రిపేర్ అయ్యాడు అండ్ డెఫినెట్లీ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ అండి. 100% ఇస్తున్నాను. దెన్ స్పెషల్లీ ఇందులో వస్తే సాంగ్స్ అల్టిమేట్ సాంగ్స్ అండి. బ్యూటిఫుల్ సాంగ్, శ్రీశ్రీఎం పాడిన సాంగ్ ఎక్స్ట్రీమ్ అండి. అండ్ వన్ ఇంట్రో సాంగ్ ఉంది, ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది, అది చాలా బాగుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఉపేంద్ర సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి సాంగ్స్ నేను ఎన్ని సినిమాలు చేస్తాను, బట్ ఈ సాంగ్స్ చేయడం అనేది నాకు ఛాలెంజింగ్గా ఉంది. అండ్ దట్ టు ఈరోజు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, జానీ మాస్టర్, రఘు మాస్టర్ అందరికీ నేను చెప్తున్నాను, డెఫినెట్లీ నేను ఈ సాంగ్తోని నేను డెఫినెట్లీ మీ ముందుకు మళ్ళీ కపిల్ బ్యాక్ టు అని నేను చెప్పుకోగల తగ్గ సాంగ్స్ ఉన్నాయి. 100% డెఫినెట్లీగా మీరందరూ ఈ సాంగ్స్ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండి. ఐఎమ్ వెరీ 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 ఎక్సైటింగ్ దే సాంగ్స్ అండ్ గోయింగ్ టు సూన్ వెరీ వెరీ సూన్ షూటింగ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర సార్ అండ్ ముని గారు, డైరెక్టర్ ముని గారు, చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు. అండ్ స్పెషల్లీ మనీ, మై బ్రదర్ హీరో, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మనీ. గాడ్ బ్లెస్ you, keep rocking, do hard work brother, I'll be with you. Thank you.